ఆర్ న్యూస్కి స్వాగతం. ముదిరాజు బీసీడీ చెంచు ఎస్టీగా సర్టిఫికెట్లు పొందడాన్ని వ్యతిరేకిస్తూ వాటిని రద్దు చేయాలని మాచర్లలో ధర్నా. 25/7/2024 తేదీన ఆంధ్రప్రభ పత్రికలో నకిలీ సర్టిఫికెట్ల జల్లా అనే వార్తా కథనానికి స్పందించిన చెంచులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మాచర్ల మండలం బీకే పాలెం చెంచు కాలనీకి చెందిన చెంచులు, వెల్దుర్తి మండలంలోని చెంచులు ఈరోజు 27/7/2024 ఉదయం 11 గంటలకు మాచర్ల తహసీల్దార్ ఆఫీస్ వద్ద చెంచు సంఘాలు, ఎంసీపీఐ, సిపిఐ, ఎంఆర్పీఎస్, బీఎస్పీ తదితరుల సంఘాల ఆధ్వర్యంలో ఎస్టీలకు చెందిన రాజ్యాంగపరమైన హక్కులు, ఉద్యోగాలు, దొడ్డిదారులో ఎస్టీ సర్టిఫికెట్ పొంది బీసీడీ ముదిరాజుకు చెందిన జిల్లా రామకోటయ్య ప్రకాశం జిల్లాలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. అతని మామ ఎద్దనపూడి శ్రీనివాసరావు టీచర్ మరియు వార్డెన్ తదితర మైనర్ బాలికపై అత్యాచారం, భ్రూణ హత్య, కిడ్నాప్ తదితర సెక్షన్లు నమోదయ్యాయి. ప్రస్తుతం సస్పెండ్లో ఉన్నాడు. మొదటిలో అల్లుడు ఎస్ఐగా, మామ టీచర్గా ఉద్యోగాలు పొందారు. చెంచు ఎస్టీ సర్టిఫికెట్ బీకే పాలెంలో పొంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ప్రభుత్వాన్ని తీవ్రంగా మోసం చేశారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ గారికి డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని ఇచ్చారు. ధర్నాకు ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు మాచర్ల పట్టణంలో మాచర్ల మండలం బీకే పాలెం చెంచుగూడానికి సంబంధించినటువంటి చెంచులు, అదేవిధంగా వెల్దుర్తి మండలం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెంచులు వాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి, వాళ్ళకు జరుగుతున్నటువంటి దౌర్జన్యాల గురించి, వాళ్ళ పైన జరుగుతున్న దౌర్జన్యాల గురించి మరి గతంలో అనేక మార్లు ఈ నకిలీ సర్టిఫికేట్లు పొందుతున్నారు, మాకు న్యాయం చేయండి అని అనేక మార్లు విన్నవించుకున్న ఉన్నతాధికారులతో సైతం ఈ యొక్క విషయాన్ని లెక్క చేయకుండా పెడచెవిన పెట్టారనేది మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇది 1974 ఐటీడీఏ ఏర్పడ్డ తర్వాత తక్కువ సంఖ్యగా ఉన్నటువంటి సెంచులలోకి అనేక కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక ప్రలోభాల కోసం, ఆర్థికమైనటువంటి ప్రభుత్వం ఇచ్చే రాయితీలు పొందడం కోసం కులాలను మార్చుకుని సెంచులుగా మారి నకిలీ సర్టిఫికేట్లను పుట్టించినటువంటి పరిస్థితి ఉన్నది. దీనిలో ఇటీవలే ఆంధ్రప్రభ పత్రికలో 25/7/2024 ప్రచురితమైనటువంటి నకిలీ సర్టిఫికేట్ల సర్కారు జల్లా అని ఒక ప్రచురణది. ఆ ప్రచురణ నిమిత్తమై మరి ఈ రోజున దానిలో ప్రస్ఫుటంగా రాశారు, బీకే పాలెం చెంచు కాలనీలో చెంచు ఉన్నటువంటి స్కూల్లో ఈ సర్టిఫికేట్లను పొందారనేటువంటిది రాయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా జిల్లా రామకోటయ్య బుకాయిస్తూ ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని నేను హైకోర్టుకు వెళ్ళానని చెప్తున్నాడు. కానీ ఇవి నకిలీ సర్టిఫికేట్లు పొంది వాళ్ళు ఉద్యోగం చేస్తా ఉన్నాడు. ఇది వాస్తవం. దానికి సంబంధించినటువంటి
మరి విచారణ చేపట్టినటువంటి దానిలో జరిగినటువంటి విషయాలు జల్లా రామకోటయ్య బీసీడీ ముద్రాజులకు సంబంధించినటువంటి వ్యక్తిని మరి విచారణలో తేలింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఆ విషయాన్ని పై అధికారులకు తెలియజేశారు. అదేవిధంగా పై అధికారి అయినటువంటి ఆర్డీఓ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి తెలియజేశారు. కానీ జిల్లా రామకోటయ్య మామ అయినటువంటి ఎద్దరపూడి శ్రీనివాసరావు, జిల్లా రామకోటయ్య వీళ్ళిద్దరూ హైకోర్టును ఆశ్రయించి మా ఈ సర్టిఫికెట్లు న్యాయమైనవి, కరెక్ట్ అయినటువంటి ప్రచారం చేస్తూ జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కూడా అదేవిధంగా మరి బుకాయిస్తూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానివ్వండి, వామపక్ష పార్టీలు కానివ్వండి, కుల సంఘాలు కానివ్వండి, మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతరించిపోతున్నటువంటి చెంచు గూడాలకు సంబంధించినటువంటి చెంచులు వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో నకిలీ సర్టిఫికెట్లు వెంటనే మాచర్ల మండల ఆఫీసులో రద్దు చేసిన విధంగా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఎద్దరపూడి శ్రీనివాసరావు 153 CR కేసులో ప్రధానంగా మైనర్ బాలికపై 15 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం చేసి లొంగ తీసుకుని మరి గర్భవతం చేసి భ్రూణహత్యకి పాల్పడినటువంటి వ్యక్తి ఈ కేసుని దాదాపు 2 సంవత్సరాల పైబడి నడుస్తున్నా కూడా డిఎల్ఎస్సిలో ఆ యొక్క కుల సర్టిఫికేట్ను రద్దు చేయలేకపోతా ఉన్నారు. గత ప్రభుత్వం యొక్క మరి అండదండలతో జరిగిందనేటువంటిది మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ అండదండలని ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజా సంఘాలుగా ఎదుర్కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ యొక్క కుయుక్తులను మరి తేటతెల్లం చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల ద్వారా నిర్ణయాన్ని ప్రజల ద్వారా న్యాయం కోరేటువంటి పరిస్థితికి మేము వచ్చే విధంగా లేకుండా ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకోవాలి. వెంటనే ఈ విషయంలో అనేక మార్లు చెప్పినా కూడా పెడచెవిన పెట్టిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు అంబేద్కర్ గారి సాక్షిగా వారికి పూలదండ వేసి మరి పూలమాల వేసి ఈ రోజున ఎంఆర్ఓ గారికి మా యొక్క గోడును వినిపించుకోవడానికి వినతిపత్రం ద్వారా తెలియజేయడానికి మేము వచ్చాం. ఇది తెలియజేస్తూ మేము ఎక్కడే చెప్తా ఉన్నాం, వెంటనే మీ ద్వారా ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు రద్దు చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరి విప్లవాన్ని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో కొన్ని కులాలకి కొన్ని వర్గాలకి వాళ్ళ ఉన్నత స్థాయికి ఎదగాలని మరి నా సామాన్యులకు కూడా ప్రతి ఒక్కటి అందాలని ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరి ఈరోజు ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ని ఒక పక్క కొన్ని కులాలు ఎగతాళి చేస్తూ కొందరైతే మరి హీనంగా మాట్లాడుతూ మరి కొందరైతే తీసేయాలి అనే విధంగా మాట్లాడుతున్న అలాంటి వర్గానికి ఈరోజు మేము సందేశం చెబుతున్నాం. అయ్యా, మరి మీరు ఈరోజు ఒక బీసీ అయినటువంటి వ్యక్తి ఒక ఎస్టీకి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ తీసుకొని ఈరోజు మా ఉద్యోగాలు చేస్తున్నారు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, సమాజంలో మా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. మమ్మల్ని మోసగించే కాడ లాస్ట్కి మా సర్టిఫికేట్లు కూడా దొంగతనం చేస్తాం. అలాంటి స్కూళ్ళల్లో చదవటానికి ఇష్టపడని మీరు